బెంజామిన్ బెన్ స్టోక్స్ భయ్య తన జీవితంలోనే ఒక గొప్ప మ్యాచ్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 359 పరుగులను ఇంగ్లాండ్ కు టార్గెట్ ఇచ్చింది. ఈ టార్గెట్ ను చేసే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ వరుసగా అవుట్ అవుతూ ఉన్నారు. బెన్ స్టోక్స్ భయ్య మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు. ఒక సమయంలో హెజల్వుడ్ వేసిన ఒక ప్రమాదకరమైన బౌన్సర్ నేరుగా వచ్చి బెన్ స్టోక్స్ హెల్మెట్ కు తగిలింది. ఆ తరువాత జో రూట్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ ఫీల్డర్ అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ తరువాత జానీ బెన్ స్టోక్స్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తరువాత జాస్ బట్లర్ వచ్చాడు. కానీ అతను కేవలం ఒక పరుగు చేసి రన్అట్ అయ్యాడు. కానీ భయ్య మీరు చూడండి ఇంగ్లాండ్ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో. అప్పటికే ఇంగ్లాండ్ 9 వికెట్లు పడిపోయాయి. అంటే ఆస్ట్రేలియాకు గెలవడానికి కేవలం ఒకే ఒక వికెట్ అవసరమయ్యింది. కానీ ఇంగ్లాండ్ కు ఇంకా 80 పరుగుల కంటే ఎక్కువ రన్స్ కావాలి. కానీ బెన్ స్టోక్స్ భయ్య మామూలోడు కాదు. తను ముందు వెనక చూడకుండా వికెట్ పై ఏమాత్రం కనికరం చూపకుండా వరుసగా షాట్లు కొడుతూ అసలు 1 వికెట్ ఉందని భయం లేకుండా షాట్లు కొడుతున్నాడు. ఆ షాట్లు కూడా మామూలు షాట్లు కాదు. ఇందులో అప్పుడప్పుడు రివర్స్ స్లిప్ కూడా ఆడేవాడు. మరికొన్నిసార్లు ప్రమాదకరమైన స్కూప్ షాట్లు ఉండేవి. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ సెంచరీ కూడా పూర్తయింది. కానీ బెన్ స్టోక్స్ భయ్య మాత్రం ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఎందుకంటే విజయం ఇంకా దూరం ఉందని అతనికి తెలుసు. ఆ తర్వాత కూడా వరుసగా బౌండరీలు కొడుతూ వెళ్ళాడు. బెన్ స్టోక్స్ ఒక్కడే తన సొంత సత్తాతో 2 టీంల స్కోర్ ని సమం చేశాడు. ఆఖరిలో ఒక అద్భుతమైన 6 కొట్టి బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. గెలిచిన తర్వాత బెన్ స్టోక్స్ ఈ సెలబ్రేషన్స్ చూడండి. బెన్ స్టోక్స్ తన చేతిని పైకెత్తినప్పుడు వెనక ఉన్న ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా గంతులేశారు. ఈ మూమెంట్ ఇప్పటికీ ప్రపంచంలో ఒక ఐకానిక్ సెలబ్రేషన్ గా ఉండిపోయింది.